బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు తనకు బాధించిందని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. అందుకే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన కుటుంబాన్ని తీవ్రంగా దూషించారని అన్నారు. కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో సిర్పూర్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇరవై ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న కోనప్ప మేనల్లుడు సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ కలిశారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ వేదికైంది. కోనేరు కోనప్పకు రావి శ్రీనివాస్ మేనల్లుడవుతాడు. గతంలో మామా అల్లుళ్లు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో కోనేరు కోనప్పపై రావి శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో కోనప్ప బీజేపీ అభ్యర్థి పాలవాయి హరీష్ బాబు చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఉంటే భవిష్యత్తు లేదని అంచనాకు వచ్చిన కోనప్ప కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు కాగజ్ నగర్ లో జరిగే బహిరంగ సభలో కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కోనప్ప ఇంటికి రావి శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ వెళ్లారు. మామా అల్లుళ్లు చాలా ఏళ్ల తర్వాత ముచ్చటించుకున్నారు. సిర్పూర్ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కోనప్ప అన్నారు. ఏదైతే ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారు కలిశారో అది చూసిన తర్వాత మేమంతా చాలా మనస్తాపానికి గురై ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా ముఖ్య అనుచరులు మనకింత అవమానం జరిగిన తర్వాత మనం ఈ పార్టీలో ఉండటం సరైనది కాదని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దానివల్ల మేము మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రేపు చేరబోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం మరి 9 ప్రాజెక్టు కోసం అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయాల్సి ఉన్నాయి. వాటిలన్నింటినీ మొన్ననే ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ పనిచేయడానికి మేమందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి వినయ్ గార్డెన్ లో గౌరవనీయులు మా జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నామని చెప్పి